రైట్, ఇక మరో అంశం చూసుకున్నట్టయితే శంషాబాద్ పోలీస్ స్టేషన్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ నిందితుల విచారణ కొనసాగుతోంది. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు విచారిస్తున్నారు. ఇక మొదటిసారి కస్టడీలో నిందితుల నుండి సరైన వివరాలు రాబట్టలేకపోయిన సిట్ అధికారులు రెండవసారి 3 రోజుల కస్టడీకి ఇవ్వడంతో నిందితుల్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ నెట్వర్క్ అలాగే నిందితులకు డ్రగ్ ఫెడ్లర్లు మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు, ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీలపై వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కాల్పుల ఘటనలపై ఇక నిందితుల్ని లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ సాయి. ఏదైతే శంషాబాద్లో ప్రస్తుతం ఈరోజు ఏదైతే మొయినాబాద్ డ్రగ్ కేసుకు సంబంధించి 3 నిందితులను అయితే సిట్ అధికారులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఈరోజు ఉదయం శంషాబాద్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ 3 నిందితుల్ని కూడా ఈ డ్రగ్ కేసు అలాగే కాల్పుల కేసుకు సంబంధించి విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా విఎంఆర్ ఫామ్ హౌస్లో అంటే గత నెల 14వ తారీఖున ఏదైతే ఈగల్ టీం విఎంఆర్ ఫామ్ హౌస్లోని ఏదైతే దాడులు నిర్వహించారు, ఈ దాడులోని ఏదైతే 3 అంటే మొత్తం అక్కడ 11 మంది డ్రగ్ పార్టీ నిర్వహించుకోగా అందులో అందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే అందులో ప్రధానంగా 8 మందికి నోటీసులు ఇచ్చి విడుదల చేయడం జరిగింది. అయితే మిగతా 3 కూడా ఏదైతే ముఖ్యంగా 14 రోజులు రిమాండ్ అయితే పడింది. ఇందులో ప్రధానంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే రితీష్ రెడ్డి, అలాగే మరొక పక్క ఏదైతే నమిత్ శర్మ, వీళ్ళు 3కి కూడా రిమాండ్ అయితే విధించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి గతంలో ఏదైతే ఉప్పర్పల్లి కోర్టులో సిట్ అధికారులు ఏదైతే కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు, ముఖ్యంగా 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కూడా ఉప్పర్పల్లి కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అయితే 3 రోజుల పాటు సుదీర్ఘంగా వీళ్ళ 3ని కూడా విచారించారు. అలాగే అంతకుముందు మిగతా 8 మందిని కూడా నోటీసులు ఇచ్చిన వారందరినీ కూడా విచారించడం జరిగింది. వాళ్ళకి ఈ 3కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే ఆ రోజు ఫామ్ హౌస్లో డ్రగ్ ఆర్గనైజర్గా అంటే ఈ పార్టీ ఆర్గనైజర్గా ఎవరున్నారనే దానిపై విచారణ అయితే కొనసాగింది. అయితే ముఖ్యంగా గతంలో కస్టడీకి తీసుకున్న సమయంలోని పూర్తిగా సిట్ అధికారులు ఏదైతే వివరాలు రాబట్టలేనట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా డ్రగ్ పార్టీకి సంబంధించి అలాగే మరొక పక్క విఎంఆర్ ఫామ్ హౌస్లోని కాల్పులకు సంబంధించి వీటన్నిటిపై వివరాలు రాబట్టలేనందుకు మరొకసారి కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే నిన్న ఉప్పర్పల్లి కోర్టు మరొక 3 రోజుల కస్టడీ ఇస్తూ కూడా తీర్పు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం చంచల్గూడ జైలు నుంచి వీళ్ళ 3ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, అలాగే మరొక పక్క ఢిల్లీ వ్యాపారి అయిన నమిత్ శర్మ, వీళ్ళ 3కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే ఆ రోజు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకునే సమయంలోని దానికి ఆర్గనైజర్గా ఎవరున్నారు, ఈ డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు, అలాగే ఇంతకు ముందు ఎన్నిసార్లు వీళ్ళు డ్రగ్స్ సప్లై చేయించుకున్నారనే దానిపై ఈ 3 రోజుల పాటు విచారిస్తారు. అలాగే లావాదేవీలు ముఖ్యంగా డ్రగ్ పెడ్లర్కి సంబంధించి లావాదేవీలకు సంబంధించి కూడా ముఖ్యంగా విచారించనున్నారు. అలాగే మరొక కీలక అంశమైనది ఏంటంటే దీంట్లో ప్రధానంగా కాల్పులు చేయడం. అంటే ఆ రోజు విఎంఆర్ ఫామ్ హౌస్లోని మార్చి 14 రాత్రి ఎప్పుడైతే ఈగల్ టీం ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయిన సమయంలోని గాల్లో 4 రౌండ్లు కాల్పులు అయితే జరిపారు. అయితే రితీష్ రెడ్డికి సంబంధించి ఈ గన్ లైసెన్స్ ఉండగా నమిత్ శర్మ మాత్రం కాల్పులు జరిపారు. అసలు కాల్పులు ఎందుకు జరిపారన్న దానిపై కూడా పూర్తిగా విచారించనున్నారు. అయితే మరో పక్క 1 సంవత్సరం కాలం నుంచి కూడా పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి అలాగే రితీష్ రెడ్డి, నమిత్ శర్మకు సంబంధించిన ఫోన్లో ఉన్న డేటాలన్నీ కూడా పూర్తిగా వెరిఫై చేశారు. అయితే ఈ 3 రోజుల పాటు ఈ డ్రగ్స్కి సంబంధించి వీళ్ళ 3కి డ్రగ్ పెడ్లర్స్ ఎంతకాలం నుంచి సంబంధాలు ఉన్నాయి, ఎన్నిసార్లు వీళ్ళు డ్రగ్ కొనుగోలు చేశారు, ఏమేమి డ్రగ్ కొనుగోలు చేశారు, అలాగే లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అనే దానిపై పూర్తిగా ఈ 3 రోజుల పాటు విచారించనున్నారు. 3 రోజుల తర్వాత మరొకసారి నిందితులందరినీ కూడా ఉప్పలపల్లి కోర్టులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత మరొకసారి జైలుకి అయితే పంపించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు సాయి.